అదే ఆర్టీవీ యాప్. వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా ఈ యొక్క ధర్మ సమాజ్ పార్టీకి సంబంధించిన అన్నెల లక్ష్మణ్ ఈరోజు మెదక్ పార్లమెంట్ పరిధిలో ప్రచారాన్ని కూడా ముమ్మరం చేశారు. ఈరోజు మార్నింగ్ వాక్లో భాగంగా గవర్నమెంట్ కాలేజ్తో పాటు నెక్లెస్ రోడ్లు కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మనతో పాటు అన్నెల లక్ష్మణ్ ఉన్నారు. చెప్పండి, అంటే ధర్మ సమాజ్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? ధర్మ సమాజ్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే ధర్మం గల పార్టీ కాబట్టి ధర్మ సమాజ్ పార్టీకి ఓటేయాలని మీ అందరినీ కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ దేశంలో 90% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ఓట్లు వీరివే, జనాభా వీరిదే, శ్రామిక వర్గం మొత్తం వీరిదే, ఓట్లేసే వారంతా వీరే. కానీ 10% లేనటువంటి ఈ అగ్రకుల నాయకుల పార్టీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కేవలం 10% ఉన్నటువంటి వాళ్ళే. మరి 10% ఉన్నటువంటి వాళ్ళకు ఓట్లు వేయాలన్నా 90% ఉన్నటువంటి వాళ్ళకు ఓట్లు వేయాలన్నా అనేది ప్రజలు కూడా తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా అగ్రకులాల ఆధ్వర్యంలోనే నడుస్తూ ఉన్నాయి. మీకు తెలిసినటువంటిది కాదు, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వెలమదొర పార్టీ, అట్లాగే కాంగ్రెస్ రెడ్డి గారి పార్టీ, అట్లాగే బీజేపీ కూడా ఇక్కడ రెడ్డి గారి పార్టీ, కేంద్రంలో ఎవరి పార్టీలో మీకు అందరికీ తెలిసిందే. మరి అట్టడుగు అణగారిన వర్గాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు పార్టీలు లేవు. కానీ ఏకైక పార్టీ ధర్మ సమాజ్ పార్టీ బీసీ ఎస్సీ ఎస్టీల ప్రతినిధిగా అగ్రకుల పేదల పార్టీగా కూడా ఈ పార్టీ పనిచేస్తూ ఉంది. అగ్రకులాల్లో కూడా పేదలు ఉంటారు, వారంతా మావారే. వారు కూడా మేము కలుపుకొని భాగస్వాములుగా చేసి ముందుకెళ్తా ఉన్నాం. కాబట్టి మాకు ఈ అణగారిన అట్టడుగు వర్గాలు రాజ్యాధికారాన్ని సాధించాలన్న ఉద్దేశంతో వచ్చినటువంటి పార్టీ కనుక 100% మాకు ఓటేయాలని మేము మీ ద్వారా కోరుతా ఉన్నాం ప్రజల్ని. 3 పార్టీలు, త్రిముఖ పార్టీలు చూసుకున్నట్టయితే ఎవరి ఎజెండా వాళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు? మీ యొక్క ధర్మ సమాజ్ పార్టీ ఎజెండా ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో? సంతోషం సార్. 3 పార్టీలు మీరు అన్నట్టుగా వారి ఎజెండా ఉంది. ఆ ఎజెండా ఎట్లా ఉందంటే అది బీసీ ఎస్సీ ఎస్టీ ఈ తెలంగాణలో 3.5 కోట్ల మంది బీసీ ఎస్సీ ఎస్టీలకు వ్యతిరేకంగా ఉంది. అవన్నీ ఆ 3 పార్టీలు కూడా భారత రాజ్యాంగ వ్యతిరేక పార్టీలు. భారత రాజ్యాంగ రక్షణ పార్టీ ధర్మ సమాజ్ పార్టీ. కాబట్టి ఇక్కడ వాళ్ళు ఏమంటారంటే ఇదే మెదక్ పార్లమెంట్లో ఇప్పుడు ఒక బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నారు, వెంకటరామరెడ్డి అని. ఇప్పుడు వారి యొక్క అధిష్టానం కేసీఆర్ ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఆర్థికంగా కూడా దెబ్బతీసి అన్ని రకాలుగా అంటే మా ఇంటి పార్టీ మా ఇంటి తెలంగాణ అన్నట్టుగా వ్యవహరించి ప్రజల్ని ఇబ్బందులకు గురి చేసి అనేక రకాలుగా పీడనకు గురి చేసినటువంటి ఆ పార్టీ. ఎందుకు వేయాలి ఆ పార్టీకి? ఇలా వెంకటరామరెడ్డి గారు ఏం చేశారో ఇక్కడ అందరికీ తెలిసినటువంటి విషయమే. అట్లాగే బీజేపీ రఘునందన్ రావు గారికి ఎందుకు ఓటేయాలా? ఇలా భారత రాజ్యాంగాన్ని పదే మారుస్తామని బహిరంగంగా మాట్లాడుతున్న ఆ పార్టీకి బీసీ ఎస్సీ ఎస్టీలు అగ్రకుల పేదల ఆత్మ కదా. మరి అటువంటి ఆత్మైనటువంటి భారత రాజ్యాంగాన్ని మేము నిర్మూలిస్తామనడం ఎంతవరకు న్యాయం? అందుకే ఆ పార్టీకి ఎందుకు ఓటేయాలని మేము అడుగుతున్నాం. అట్లాగే ఇంకో పార్టీ కాంగ్రెస్ పార్టీ 420 అని ఈ విధంగా ఆచరణకు సాధ్యంగా అని హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీకి ఎందుకు ఓటేయాలని అడుగుతూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్ అభ్యర్థి నీలం మధు మీరు చూసే ఉంటారు. అంతకుముందు బీఎస్పీ, అంతకుముందు ఇంకో అన్ని రకాల 4 పార్టీలు మార్చారు. మరి బీసీ ఎస్సీఎస్ల ఆ పార్టీ నడి బజార్లో వదిలేసి వచ్చారు. మరి బీసీ ఎస్సీఎస్ల పార్టీలు ఇప్పుడు తను ఉన్నటువంటి పార్టీ కాదు కదా. మరి ఆ పార్టీలో ఉన్నటువంటి ఆ వ్యక్తికి ఎందుకు ఓటేయాలని మేము ప్రశ్నిస్తున్నాం. మరి ధర్మ సమాజ్ పార్టీకి ఎందుకు ఓటేయాలనంటే ధర్మ సమాజ్ పార్టీ పార్లమెంటు వేదికగా విప్లవాత్మకమైనటువంటి పోరాటానికి సిద్ధంగా పోతుంది. బీసీలకు రాజకీయ రిజర్వేషన్ల కోసం 50% రాజకీయ రిజర్వేషన్ల కోసం మేము పోరాటానికి సిద్ధమవుతున్నాం. అట్లాగే ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మహిళలకు మహిళా ఉపకోట బిల్ ఏదైతే ఉందో అందులో మా బీసీ ఎస్సీ ఎస్టీ మహిళల యొక్క వాటా ఏందని తేల్చుకోబోతున్నాం. అట్లాగే ఎస్సీ వర్గీకరణ, ఇంకా చాలా విద్య, వైద్యం, ఉపాధి, భూమి, ఇల్లు, ఈ మానవునికి కావాల్సినటువంటి కనీస అవసరాలు, ఉచిత విద్య, ఉచిత వైద్యం, చేతి నిండా పని ఎక్కడుందండి ఈ దేశంలో? అందుకనే ఈ దేశంలో కావాల్సినటువంటి మినిమం మౌలిక సౌకర్యాలు కూడా అందట్లేదు. అంటే 75 ఏళ్ళ స్వాతంత్రంలో ఇప్పటికీ అది జరగట్లేదు. ఈ పార్టీలని చెప్పుకునేటిది ఒకటి, అసలు వాస్తవంగా క్షేత్రస్థాయిలో జరిగేది ఒకటి. అందుకనే మా పార్టీకి ఓటు వేయాలని మేము కోరుతా ఉన్నాం. అంటే ఇప్పటి వరకు ధర్మ సమాజ్ పార్టీ ఒక 7 నియోజకవర్గాల్లో మరి ప్రచారాన్ని ముమ్మరం చేయడం లేదు. 3 పార్టీలు కూడా ముందుకెళ్తున్నాయి. మరి మీరు ఎందుకు ఇట్లా నెగ్లెక్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు? అంటే మీరు అన్నట్టుగా అంటే ఇప్పుడు ఏమైంది సార్, రాజకీయాలంటే మనీ, మీడియా, మాఫియా అయింది. అంటే మాకు మనీ లేదు, డబ్బు లేదు, మీడియా లేదు, మాఫియా లేదు. అంటే ఇప్పుడు పార్టీలన్నీ అట్లా అయ్యాయి.
మేము ప్రచారంలో విస్తృతంగా ఉన్నాం, మా భావజాల వ్యాప్తి చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ సిద్దిపేటకు మార్నింగ్ వాకింగ్లో భాగంగా కూడా చాలా వాకింగ్ సెంటర్స్, ట్రాక్స్ అన్నీ కూడా ఈ సెంటర్స్లో మేము అందరినీ కలవడం జరిగింది. అన్ని కార్నర్ మీటింగ్స్ పెట్టడం జరిగింది. అట్లాగే మా అధినాయకులు కూడా గౌరవ శ్రీ డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు ఈ నెల 8న సాయంత్రం పార్లమెంటరీ ప్రచారానికి సిద్దిపేట జిల్లా కేంద్రానికి రానున్నారు. అట్లాగే మెదక్లో కూడా ప్రచారం ఉంటుంది. పటాన్ చెరు, సంగారెడ్డి, అమీన్పూర్ కేంద్రంగా ఉంటుంది. అట్లాగే ఆందోళ్, జహీరాబాద్ నియోజకవర్గంలో ఉంది. అంటే ఈ తెలంగాణలో 17 పార్లమెంటు సీట్లలో పోటీ చేస్తున్న ఈ 15 స్థానాల్లో ప్రచార పర్వం చాలా జోరుగా సాగుతుంది. కానీ కొన్ని మీడియా వర్గాలు దౌర్భాగ్యం ఏం చేద్దాం, కవర్ చేయడం లేదు. మా బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలు అక్కడ లేవు కదా. ఆ పత్రికలు కావచ్చు, కొన్ని ప్రచార సాధనాలు కావచ్చు, ఆ టీవీలు కావచ్చు, అందులో మా వార్తలు రావడం లేదు. కాబట్టి మేము అందుకేం బాధపడట్లేదు. మా ప్రచారం మాత్రం మీరు అన్నట్టుగా కాదండి, ఖచ్చితంగా చాలా అద్భుతంగా ప్రచారం చేస్తున్నాం. ఉదయం 6:30, 7 గంటలకే బయలుదేరి ఈవినింగ్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ నిర్దేశించిందో ఆ ప్రకారం మా పార్టీ యొక్క ప్రచార సరళి అద్భుతంగా కొనసాగుతుంది సార్. ఇది ఇప్పుడు మీరు చూడండి, చాలామంది కార్యకర్తలు ఉన్నారు, చాలామంది ఇంకా వెళ్ళారు. ఆ కార్నర్ మీటింగ్స్ అక్కడక్కడ కాలనీస్లో ప్రచారం జరుగుతూ ఉంది. మా వాళ్ళు కరపత్రాలు పంచుతూ ఉన్నారు. కాబట్టి మా ప్రచారం చాలా బాగా జరుగుతుంది సార్. అంటే మెదక్ పార్లమెంట్కి సంబంధించి ఒక ప్రజలకు మీరు ఏం రిక్వెస్ట్ చేస్తారు చివరగా? మెదక్ పార్లమెంటు పరిధిలోని సిద్దిపేట, సంగారెడ్డి, అట్లాగే మెదక్ ప్రజలారా, నేను అనేది కోరేది ఏంటంటే, ఇక్కడ 18 సార్లు ఎలక్షన్స్ జరిగాయి. 18 సార్లు ఎలక్షన్స్, ఎంపీ, పార్లమెంటు, లోక్సభ ఎలక్షన్స్ జరిగితే అందులో మెజారిటీ రెడ్డి గారు, వెలమ దొర గారు, వీళ్ళే, అంటే 2 వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళే ఆధిపత్యం వహించారు, లోక్సభకు ఎంపికయ్యారు. మరి 90% ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి లోక్సభకు ప్రతినిధి వెళ్ళకూడదా? మరి ఓట్లన్నీ ఈ మెదక్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి మనయి కదా. అందుకనే మన వర్గాల నుంచి వెళ్ళాలి. ఇది మెతుకు సీమ మెదక్ అని అంటారు. అభివృద్ధి అని అంటే ఏంటండి? ఇదే అభివృద్ధి అని అంటే పార్కులు, రింగు రోడ్లు, భవనాలు కాదు. అభివృద్ధి అని అంటే విద్యా, వైద్యం, ఉపాధిలో ప్రజాప్రతినిధుల పిల్లలు, అట్లాగే ఒక కూలీల పిల్లలు ఒకే స్కూల్లో చదివితే అది అభివృద్ధి అని అంటారు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి పిల్లలు, అట్లాగే కూలీల పిల్లలు ఒకటే హాస్పిటల్లో చదివితే అది ఏమంటారు? దాన్ని అభివృద్ధి అని అంటారు. మీ పిల్లలేమో లండన్లో చదవాలా? మీ ఈ సిద్దిపేట ఎమ్మెల్యే గారు కావచ్చు, సిరిసిల్ల ఎమ్మెల్యే గారు కావచ్చు, వీళ్ళంతా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు లండన్, అమెరికా అటు సైడ్ చదువుతూ ఉంటే వీళ్ళ దగ్గర గత ప్రభుత్వం 10 ఏళ్ళుగా ఉన్నది. మరి మా పిల్లలేమో పడాబడ్డ స్కూళ్ళల్లో ఒక సైన్స్ ల్యాబ్ ఉండదు, అట్లాగే ఒక ప్లేస్ ఆడుకోవడానికి క్రీడా స్థలం ఉండదు. ఇవన్నీ ఏం దాంట్లో మన పిల్లలు చదువుతూ ఉంటే వీళ్ళకి ఎందుకు ఓట్లు వేయాలని నేను అడుగుతా ఉన్నా. కేంద్రంలో ఉన్నది బీజేపీ, రాష్ట్రంలో ఇంతకుముందు బీఆర్ఎస్ ఉండే, ఇప్పుడు వచ్చింది కాంగ్రెస్. ఈ 3 పార్టీలు భారత రాజ్యాంగానికి వ్యతిరేకం. కాబట్టి ఈ భారత రాజ్యాంగ వ్యతిరేక పార్టీలను ఓడించి భారత రాజ్యాంగ రక్షణ పార్టీ అయినటువంటి ధర్మ సమాజ్ పార్టీ చెప్పుల గుర్తుకు ఓటు వేసి, సీరియల్ నెంబర్ 6పై చెప్పుల గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. అంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు 90% ఉంది. మేము ధర్మ సమాజ్ పార్టీ ధర్మం కోసం ఉండి పనిచేస్తాం. కాబట్టి మా యొక్క నివేదికను అందరూ కూడా ఆదరించి మాకు ఓటేసినట్లయితే మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి అన్నెల లక్ష్మణ్ చెప్తున్నారు. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, ఆర్టీవీ, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.